భారత్ నోటం జారీ చేసింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మిషన్స్. ఈ నోటం పాకిస్తాన్ను ఉలికిపాటుకు గురిచేసింది. భారత్ ఎక్కడ ఏం చేస్తుందోనని ఉక్కిరిబిక్కిరైంది. భారత్ నోటం జారీ చేయగానే ఇస్లామాబాద్ కూడా నోటం జారీ చేసింది. ఏం చేయాలో తెలియదు, ఎందుకు నోటం ఇచ్చిందో తెలియదు. కానీ పులిని చూసిన నక్క వాతలు పెట్టుకున్నట్లయింది ఉగ్రదేశం పరిస్థితి. భారత్ మాత్రం పాక్ సరిహద్దుల్లో అలజడిని సృష్టించింది. త్రివిధ దళాలను రంగంలోకి దించి సైనిక విన్యాసాలు నిర్వహించింది. భారత విన్యాసాలు రావల్పిండిలో వణుకు పుట్టించాయి. ఎందుకంటే ఈ విన్యాసాలతో యుద్ధానికి సిద్ధమని భారత్ తేల్చి చెప్పింది. అసలు భారత్ నిర్వహించిన విన్యాసాలు ఎలాంటివి? పాక్ ఎందుకు భయపడుతుంది? నోటం జారీ చేసి పాకిస్తాన్ ఏం చేస్తుంది? యుద్ధానికి భారత్ సిద్ధమైందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్కు భారత్ మెసేజ్ ఏంటి? త్రిశూల్తో పాక్కు భయం ఎందుకు? యుద్ధానికి భారత్ సన్నద్ధమైందా? మీడియా పెద్దగా పట్టించుకుని కథ ఇది. గత 4 రోజులుగా ఆపరేషన్ త్రిశూల్ జరుగుతోంది. వార్షిక త్రిశూల్ 2025ను భారత్ ప్రారంభించింది. పశ్చిమ సరిహద్దుల్లో అంటే పాకిస్తాన్ బార్డర్లో భారీ పోరాట త్రివిధ దళాల సైనిక విన్యాసాలను భారత్ నిర్వహిస్తోంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు ఇందులో పాల్గొంటున్నాయి. దీన్ని మీడియా అంత పెద్దగా హైలైట్ చేయకపోవడం విచిత్రంగా ఉంది. నిజానికి ఆపరేషన్ త్రిశూల్ అత్యంత కీలకమైనది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఎందుకు పశ్చిమ సరిహద్దులో యుద్ధ సన్నద్ధతను పరిశీలిస్తున్నాయి? నిజమైన ప్రధాన తీవ్రమైన యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధానికి భారత్ ప్రిపరేషన్స్ చేస్తోంది. ఇది ఫస్ట్ పాయింట్. సర్క్రిక్ ఉప్పు చిత్తడి నేల నుంచి జైసల్మీర్ ఎడార్ల వరకు 1000 కిలోమీటర్ల మేర యుద్ధ రంగానికి మ్యాప్ సిద్ధమైంది. పాకిస్తాన్కు భారత్ సింపుల్ మెసేజ్ ఇస్తోంది. అతి తెలివి ప్రదర్శిస్తే భారీ దెబ్బ తప్పదని భారత్ హెచ్చరిస్తోంది. ఎయిర్ ఆపరేషన్స్, గ్రౌండ్ ఆపరేషన్స్, సముద్ర ఆపరేషన్స్తో పాటు ఉభయచర ఆపరేషన్స్ను ఇండియన్ మిలిటరీ నిర్వహించింది. ఇందులో నెట్వర్క్ కేంద్రీకృత యుద్ధ విన్యాసాలు అతి ముఖ్యమైన అంశం. ఇందులో సూపర్ హైటెక్ను వినియోగించారు. ప్రధానంగా వాయు, నేల, అంతరిక్షంతో పాటు మానవరహిత ఐఎస్ఆర్ ఆయుధాలను అనుసంధానం చేశారు. బహుళ వేదికల నుంచి రియల్ టైం నిఘా సమాచారం కూడా అందుబాటులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తున్న ఇండియన్ మిలిటరీ ట్రాకింగ్, నిర్ణయ వ్యవస్థలతో పాటు సెన్సార్ల నుంచి కాల్పుల వరకు అన్ని వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. అలాగే విద్యుత్ అయస్కాంత స్పెక్ట్రమ్ కార్యకలాపాలు, స్పెక్ట్రమ్ ఆధిపత్య వ్యాయామాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు, ఏకీకృత వాయు రక్షణ ప్రదర్శనలు, ఎయిర్ డిఫెన్స్ లో ఏఐ ఆధారిత ట్రాకింగ్ ఆల్గరిథంను కూడా మిలిటరీ పరీక్షించింది. ఈ విన్యాసాలన్నీ యుద్ధంలో అత్యంత కీలకమైనవి. ఎన్ని విన్యాసాలు నిర్వహించినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విన్యాసాలతో ఉక్కిరిబిక్కిరైంది. నిజానికి ఇస్లామాబాద్ అతిగా స్పందించింది. ఎందుకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైందో ఇప్పుడు చూద్దాం. గత 6-7 రోజులుగా మొత్తం పాకిస్తాన్ తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయింది. ఎందుకంటే త్రిశూల్ విన్యాసాల కోసం భారత్ నోటంను ప్రకటించింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మిషన్స్. నోటం జారీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి విమానాలు రాకూడదని చేసే హెచ్చరిక. ఇండియా నోటం జారీ చేయడంతో పాకిస్తాన్ కూడా వాతులు పెట్టుకుంది. 28, 29 తేదీలకు నోటం జారీ చేసింది. కానీ ఎందుకు నోటం జారీ చేసిందో మాత్రం ఎవరికీ తెలియదు. దీన్ని బట్టి చూస్తే యాంగ్జైటీ అటాక్తో పాకిస్తాన్ విలువెల్లాడుతుందని అర్థమవుతోంది. ఎందుకు పాకిస్తాన్కు అంత టెన్షన్ అంటే సరిగ్గా పాకిస్తాన్ సరిహద్దులోనే ఈ విన్యాసాలు జరగడమే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే సర్క్రిక్కు నైరుతి దిశలో పాకిస్తాన్ పోర్టు నగరం కరాచీ ఉంటుంది. సర్క్రిక్ను పూర్తిగా భారత్ కంట్రోల్ చేస్తే కరాచీ భద్రతకు, సముద్ర మార్గంలో వెళ్లడానికి పాకిస్తాన్కు చిక్కులు తప్పవు. అంతేకాదు, సర్క్రిక్ను భారత్ కంట్రోల్ చేస్తే పాకిస్తాన్ సముద్ర హద్దులు, తీర ప్రాంతాల భద్రతకు ముప్పు తప్పదు. సర్క్రిక్ ముఖద్వారం వద్ద పాకిస్తాన్తో భారత్కు వివాదాలు ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని త్రిశూల్ 2025 ద్వారా భారత్ వార్నింగ్ ఇస్తోంది. సౌరాష్ట్ర తీరంలో ఉభయచర ల్యాండింగ్లను త్రిశూల్లో చేపట్టారు. బీచ్ల వద్ద దాడి కార్యకలాపాలు కొనసాగించారు. మెరైన్ కమాండోల విన్యాసాలు, నావిక పదాతిదళ యాక్షన్స్ అద్భుతంగా సాగాయి. అపాచీ, చినూక్, సుఖోయ్, మిరాజ్, రాఫెల్ విన్యాసాలను కూడా మిలిటరీ నిర్వహించింది. ఎయిర్ సపోర్ట్ మిషన్లతో పాటు షిప్ టు షిప్ సమన్వయం కూడా నిర్వహించారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, యాంటీ సబ్మెరైన్ యుద్ధ విన్యాసాలు చేపట్టారు. ఇన్ని విన్యాసాలు ఎందుకు అంటే యుద్ధానికి సన్నద్ధమవడమే. అదేదో తేలికపాటి దాడులకు పరిమితమయ్యే చర్యలు ఏమాత్రం కాదు. సమీప భవిష్యత్తులో ఎలాంటి దాడులకు పాకిస్తాన్ దిగినా భారీ యుద్ధం తప్పదని హెచ్చరించడానికి త్రిశూల్ను భారత్ నిర్వహించింది. ఈ విన్యాసాలు కేవలం కత్తుల ప్రదర్శనలు ఏమాత్రం కాదు. ఇదేమి ఆసిమునీర్ చెక్కపెట్టలాంటి జాదులు ఏమాత్రం కాదు. యుద్ధమే వస్తే పాకిస్తాన్ భరించలేదని గుర్తు చేయడానికి భారత్ త్రిశూల్ ఆపరేషన్స్ నిర్వహించింది.
ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికే దిగితే ఆ దేశం వద్ద ఉన్న ఆయుధాలు కేవలం 37 రోజులకే సరిపోతాయి. ఆ తర్వాత వాటి ట్యాంకులకు ఇంధనం కొనడానికి కూడా డబ్బు ఉండదు. అంతేకాదు, యుద్ధంలో ఎలా వ్యవహరించాలో పాకిస్తాన్ జనరళ్లకు ఎలాంటి వ్యూహాలు కూడా లేవు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్లోనే స్పష్టంగా తెలిసిపోయింది. కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఎప్పుడో ఒకప్పుడు భారత్ ప్రతీకార దాడులు చేస్తుందని ముందే ప్రపంచానికంతటికీ క్లియర్గా తెలుసు. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయాన్ని విస్మరించింది. మే 7న భారత్ దాడులు చేసే వరకు పాకిస్తాన్ ఆశలు పసిగట్టలేకపోయింది. అంటే పాకిస్తాన్ జనరళ్లు నిర్లక్ష్యంగా ఉన్నారా, లేక భారత దాడులను గుర్తించలేకపోయారా అన్నది స్పష్టత లేదు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సుమారు 12 ప్రాంతాలపై భారత్ వైమానిక దాడులు చేస్తుంది. ఈ దాడిలో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తుంది. పాకిస్తాన్ జనరళ్ల మాదిరిగానే ఆ దేశం వినియోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ముద్దు నిద్రలో జోగాయి. భారత మిస్సైలు దూసుకొస్తున్నా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాయి. దాడులను ముందే పసిగట్టి యాక్షన్ తీసుకోవడంలో విఫలమయ్యాయి. అంటే పాకిస్తాన్ జనరళ్ల వద్ద భారత దాడులను ఎదుర్కొనే వ్యూహాలు లేవని ఆపరేషన్ సింధూర్ సమయంలో స్పష్టంగా తెలిసింది. నిజానికి భారత దాడుల దెబ్బకు పాకిస్తాన్ సూపర్ హీరో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు. అంతేకాదు, ఆ దేశానికి స్థిరత్వం కూడా లేదు. కనీసం ఫిరంగులు ముందుకు నడవడానికి అవసరమైన డీజిల్ని కూడా కొనలేని ఆ దేశం అణ్వస్త్రాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, అమెరికన్లు తమ అణ్వస్త్రాలను పాకిస్తాన్లో మోహరించారా? కిరాణా హిల్స్ సమీపంలో అమెరికన్ అణ్వస్త్రాలపై భారత్ దాడి చేసినందుకే వాషింగ్టన్లో భయం కలిగిందా? అందుకే యుద్ధాన్ని ఆపడానికి అమెరికా జోక్యం చేసుకుందా? నిజానికి ఇవి సందేహాలు మాత్రమే. వీటిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. పాకిస్తాన్లో అమెరికా అణ్వస్త్రాలు ఉన్నాయన్నది కేవలం ఒక ఊహ మాత్రమే. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గిలగిలా కొట్టుకోవడం గురించి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. కిరాణా హిల్స్లో అమెరికా అణ్వస్త్రాలు ఉన్నాయా లేదా అన్నది సంబంధం లేని మ్యాటర్. కానీ కిరాణా హిల్స్పై దాడి చేయడంతో మునీర్కు భారత్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అవసరమైతే ఎప్పుడైనా ఎక్కడైనా భారత్ దాడి చేస్తుందని సంకేతాలు ఇచ్చింది. అణ్వస్త్రాలతో బెదిరింపులకు కాలం చెల్లదని పాకిస్తాన్కు భారత్ స్పష్టతనిచ్చింది. ఇప్పుడు త్రిశూల్ ఆపరేషన్స్తో ఏ క్షణంలోనైనా యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పినట్టయింది. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే క్షణాల్లో భారత్ ఎదురుదాడి చేయగలదు. క్షణాల్లో పాకిస్తాన్ భారత్ చుట్టుముట్టేయగలదు. అరేబియా సముద్రం నుంచి నేవీ, పశ్చిమ సరిహద్దుల నుంచి సైన్యం, వాయుసేన, వాయువ్య పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్పై భారత్ దాడులు చేయగలదు. క్షణాల్లో పాక్ను చిత్తు చేయగలదు. ఒకవేళ పాక్ తీవ్రంగా ప్రతిఘటించినా ఆ దేశానికి ఎక్కువ రోజులు యుద్ధం చేసేంత సినిమా లేదని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.